జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఒక రకంగా సౌత్ ఇండియాలోనే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొంత నెగటివిటీని ఎక్కువగానే ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా దక్షిణాది వేరు ఉత్తరాది వేరు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో వై మోదీ అంటే మీరేం చెప్తారు? ఎందుకు మోదీయే ఉండాలి? నిజంగానే ప్రజల్లో ఒక అనుకూలత ఉన్నమాట వాస్తవం. బట్ మధ్యలో ఉన్నటువంటి ఇంటెలిజెన్షియా అంటారా, ఇంకోటి సరైన విషయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు బీజేపీ ఎదుర్కొంటుంది కదా. ఒకటి ఏంటంటే అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు. అంతేనా? ఇప్పుడు చూడండి, మీకు సౌత్లో కూడా యూ మే క్రాస్ 50 to 50 seats. ఓకే. ఎందుకంటే పాన్ ఇండియా డెవలప్మెంట్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. మనం అఖండ భారత్ గురించి మాట్లాడుతున్నాం. వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ భారత్. అలాంటప్పుడు భారతదేశాన్ని ఎవరు విడదీయలేరండి. వీఆర్ కనెక్టెడ్ బై నాట్ బౌండరీస్, రోడ్స్. వీఆర్ కనెక్టెడ్ బై ద కల్చర్ అండ్ హార్ట్స్. కరెక్ట్. అండర్స్టాండ్? పర్ఫెక్ట్. సో నథింగ్ కెన్ డిఫరెన్షియేట్ దక్షిణ భారత ఉత్తర భారతదేశం. మనము రోడ్లు ఎయిర్పోర్ట్లతో కనెక్ట్ కాలే. హృదయాలు మన కల్చర్. ఓకే. అందుకొరకు చేయలేరు. గతంలో మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ ఉత్తరానికి పరిమితమైంది కాబట్టి అట్లా ఫీలింగ్ ఉండే. ఈరోజు అన్ని వర్గాలు, అన్ని సామాజిక వర్గాల్లో బీజేపీ. ఈరోజు బీసీలు ఉన్నారు. బీజేపీ పార్టీని నడిపించేదే బీసీలు. మోడీనే ఒక బీసీ ప్రధానమంత్రి. సో ఇదివరకు ఏదో బ్రాహ్మణు బనియా అని ఒక వేశారు. ఇది వసుదైవ కుటుంబం లాగా అన్ని వర్గాల పార్టీ కాబట్టి అది పోతుంది. మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము చిన్న విజన్ ఉంటే అట్లా ఆలోచిస్తారు. మనం వీ హ్యావ్ ఎయిమింగ్ ఫర్ హయ్యర్ అమృత్ కాల్. భారతదేశాన్ని 2047 వరకు ప్రపంచంలో నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే 1500 years బ్యాక్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఈరోజు ఈ స్థితికి పడిపోయినాం. సరే 10 సంవత్సరాల నుంచి కొద్దిగా మళ్ళీ బ్యాక్ సైకిల్ వస్తున్నాం. అందుకని దయచేసి దక్షిణ ఉత్తర భారతదేశం అనేది ఉండదు. ఇష్యూస్ ఉంటే డెఫినెట్లీ ఏదైనా ఇష్యూ ఉంటే మేమే ఫైట్ చేస్తాం కదా. ఓకే. సో యాజ్ అ బూర నర్సయ్య గారు, ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డెఫిషియన్సీ, తెలంగాణకి ఏమన్నా తప్పుతుంది పార్టీకి అంతర్గతంగా మేము మాట్లాడతాం కదా. ఓకే. ఓకే. బీయింగ్ ఏ డాక్టర్, మీరు అసలు యాక్చువల్లీ మొన్నటి మనం కరోనా కాలాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపిస్తుంది. పోస్ట్ కోవిడ్ జరుగుతున్నటువంటి పరిణామాలు, అప్పుడున్న పరిస్థితులు ఒక్కసారి మీరు యాజ్ ఎ డాక్టర్ ఈ దేశంలో మోదీ ప్రభావం కరోనాను ఎదుర్కొనే విషయంలో ఎలా ఉండింది అనేది నిజంగా చెప్పాలంటే ఈరోజు గ్రామీణ ప్రజలు కూడా మోడీ లేకుండా మేము ఉండబోతుంటాం అనే ఫీలింగ్ ఉంది. ద వే మోడీ గారు దాన్ని డెల్ట్ చేశారు. 220 కోట్లు డోసులు ఇవ్వటమే కాకుండా దాదాపు 100 దేశాలకు ఎగుమతి చేయటం వ్యాక్సినేషన్. అగ్ర రాజ్యాలైన అమెరికా, బ్రిటన్ కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు, కానీ మనం ఉచితంగా ఇచ్చినాం. కరెక్ట్. సో దాంతో మన గౌరవం ప్రపంచం మొత్తం విశ్వగురువు అయినాం. అండ్ అప్పుడు మనం ఏదైతే గరీబ్ కళ్యాణ్ వచ్చిన ఫ్రీ రేషన్ అప్పుడు స్టార్ట్ చేసామో ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతుంది. దాంతో రైతులకు లాభం అవుతుంది. సో అంటే 100 సంవత్సరాలకు ఒక పాండమిక్ వస్తుంది. మరి ఇది వచ్చినా కూడా మనం తట్టుకొని నిలబడి గెలిచి పెరిగినాం. అవును. ఈవెన్ ఎకానమీ పరంగా పెరిగినాం. చాలామంది నోటుబందీ అన్నప్పుడు నేను చెప్పాను, ఎనీ మెడిసిన్ బిట్టర్ ఉంటుంది, కరెక్ట్, మందైనా చేదుకుంటుంది, కానీ దాని ఫలితం ఎఫెక్ట్ కొద్దిగా టైం అవుతారో తెలుస్తుంది. ఈరోజు డిజిటల్ ఎకానమీ అయింది. ఎందుకైందండి? ఆ రోజు నోటుబందీ చేయబట్టి, నోట్ల రద్దు చేయబట్టి ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 డిజిటల్ ఎకానమీ. దాంతో కరప్షన్ తగ్గుతుంది, ట్యాక్స్ పెరుగుతుంది, దేశ ఎకానమీ పెరుగుతుంది. నేను అనుకుంటున్నాను థర్డ్ టైం మోడీ గారు వచ్చిన తర్వాత పేపర్లెస్ కరెన్సీ కూడా రావచ్చు. అసలు మనకు కరెన్సీ అంటూ కూడా అవసరం లేకపోవచ్చు. అవును, ఇప్పటికే చాలా వరకు తగ్గిపోయింది కరెన్సీ డ్రా చేయడం. కరెక్టే. వెరీ నైస్ బూర నర్సయ్య గౌడ్ గారు. విచ్ గుడ్ విజన్ మీకుంది. నిజానికి మీలాంటి వాళ్ళు పార్లమెంట్లో ఉండడం కూడా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.
నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.